ఆగస్టు 9 చరిత్రలో ఈరోజు 1971 ఆగస్టు 9న భారతదేశం రష్యాతో 20 సంవత్సరాల సహకార ఒప్పందంపై సంతకం చేసింది. దీనిని ఇండో సోవియట్ స్నేహ సహకార ఒప్పందం అంటారు. వీటిలో సార్వభౌమాధికారం పట్ల, ఇంకా ఒకరి ప్రయోజనాలు మరొకరు కాపాడుకోవటం, మంచి పొరుగువారిగా ఉండటం, శాంతియుత సహజీవనాన్ని కొనసాగించడం వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు పరస్పరం సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఇంకా ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. మూడవ దేశం నుండి ఏదైనా ముప్పు ఏర్పడితే ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. రెండు దేశాలు ఏ మూడవ దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రతిజ్ఞ చేశాయి. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యాన్ని వ్యతిరేకించాలని ఈ ఒప్పందంలో ప్రతిపాదించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. సైనిక సామాగ్రి సరఫరా, శిక్షణ వంటి రక్షణ రంగాల్లో కూడా ఇరు దేశాలు సహకరించుకోవాలని ఒప్పందం కుదిరింది. 1993లో రష్యా ఇంకా భారతదేశం శాంతి, స్నేహం, సహకారం కోసం కొత్త ఒప్పందంపై సంతకం చేశాయి. 1925 ఆగస్టు 9న విప్లవకారులు కాకోరి వద్ద సహకారన్పూర్ నుండి లక్నో వెళ్తున్న రైలును లూటీ చేశారు. దీనినే కాకోరి రైల్ యాక్షన్ అంటారు. ఈ విప్లవకారుల్లో ప్రముఖులు రాంప్రసాద్ బిస్మిల్, అషఫక్ ఉల్లా ఖాన్, రాజేంద్రనాథ్ లాహరి, ఇంకా ఠాగూర్ రోషన్ సింగ్. ఈ విప్లవకారులందరూ బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టం కలిగించారు. విప్లవకారులు 4,601 రూపాయని దొంగిలించారు. ఈ దోపిడీ ద్వారా తాము సామాన్యులకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వానికి వ్యతిరేకమని సందేశం ఇవ్వటానికి ప్రయత్నించారు. ఈ కుంభకోణం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. బ్రిటిష్ వారు దీనిని డకాయిటీ అని పిలిచారు. సర్చ్ ఆపరేషన్ ద్వారా 40 మంది విప్లవకారులపై దోపిడీ ఇంకా హత్య కేసులు నమోదు చేశారు. ఇందులో రాంప్రసాద్ బిస్మిల్, అషఫక్ ఉల్లా ఖాన్, ఇంకా రోషన్ సింగ్లు డిసెంబర్ 19, 1927న ఉరితీశారు. డిసెంబర్ 17న రాజేంద్రనాథ్ లాహరిని ఉరితీశారు. ప్రమేయం ఉన్న మరికొందరికి జైలు శిక్ష విధించారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 9న ప్రారంభమైంది. దీనికి ఒకరోజు ముందు అంటే ఆగస్టు 8న 1942న ఈ ఉద్యమం తీర్మానం ఆమోదించబడింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో గాంధీ నేతృత్వంలోని ఈ తీర్మానం ఆమోదించబడింది. ఈ ఉద్యమంలో గాంధీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు. అంటే ఈ ఉద్యమం ద్వారా మనం స్వాతంత్ర్యం పొందుతాం లేదా ప్రాణత్యాగం చేస్తాం. ఈ నినాదం ప్రతి భారతీయుడి మీద ప్రభావం చూపించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించి నిరసనలు ప్రారంభించారు. ఆ మరుసటి రోజే దాదాపు కాంగ్రెస్ నేతలందరినీ అరెస్టు చేసి వేరువేరు జైళ్లలో ఉంచారు. బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే నిషేధించింది. గాంధీని కూడా పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ లో బంధించారు. దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఈ ఉద్యమం ద్వారా భారతీయులకు స్వాతంత్ర్యం రానప్పటికీ ఇది బ్రిటిష్ ప్రభుత్వ పునాదిని కదిలించింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి భారతదేశం చివరకు స్వాతంత్ర్యం పొందింది. 1945 ఆగస్టు 9న జపాన్లోని నాగసాకి నగరంపై అమెరికా అణుదాడి చేసింది. ఈ ఘటన రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో జరిగింది. అమెరికా అణుదాడి చేయటం ఇది రెండోసారి. అంతకుముందు ఆగస్టు 6, 1945న జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆగస్టు 9, 1945 ఉదయం 11:02 అమెరికన్ B-29 బాంబర్ విమానం నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును జారవిడిచింది. ఇది ప్లూటోనియం 239 పై ఆధారపడింది. అలాగే ఇది హిరోషిమాపై వేసిన బాంబు కంటే శక్తివంతమైంది. ఈ బాంబు పేలుడు శక్తి సుమారు 21 కిలోల టన్నుల
TNTకి సమానం. నాగసాకిపై బాంబు దాడి తక్షణ ప్రభావాల ఫలితంగా సుమారు 40,000 నుండి 75,000 మంది మరణించారు. రేడియేషన్ ప్రభావాల కారణంగా వేలాది మంది గాయపడ్డారు లేదా మరణించారు. ఈ బాంబు దాడి తర్వాత జపాన్ ఆగస్టు 15, 1945న లొంగిపోవటానికి అంగీకరించింది. ఆపై సెప్టెంబర్ 2, 1945న జపాన్ అధికారిక లొంగుబాటు పత్రంపై సంతకం చేసి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాల హక్కులను పరిరక్షించడం, వారి సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994లో ఈ రోజును ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. గిరిజన జనాభాపై ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం 1982లో ఇదే రోజున జరిగినందున ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ రోజు గిరిజన వర్గాల వైవిధ్యం, వారి సాంస్కృతిక వారసత్వం, వారి హక్కుల పరిరక్షణకు ఈ దినోత్సవం ప్రేరణ ఇస్తుంది. గిరిజన కళలు, సంగీతం, నృత్యం, సాంప్రదాయం కళల్ని ప్రదర్శించే వివిధ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడతాయి. ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా వివిధ సెమినార్లు, వెబినార్లు ఇంకా సదస్సులను నిర్వహిస్తుంది.